ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై యూట్యూబర్ జోసెఫ్ రావణ్ అనుచిత వ్యాఖ్యలు చేయడానికి నిరసిస్తూ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ ఆదేశాల మేరకు పాలకొండ పట్టణ నాయకులు పాలకొండ పోలీస్ స్టేషన్ లో ప్రశ్న రావణ్ మీద కేసు నమోదు చేయాలని జనసేన నాయకులు పోలీసులను కోరారు. పట్టణ జనసేన నాయకులు కొండ దాడి రాజేష్ మాట్లాడుతూ రావణ్ లాంటి వ్యక్తి వల్ల సమాజంలో కులాల మధ్య చిచ్చు రేగుతుందని, ఇటువంటి వాళ్ళు సమాజానికి చీడ పురుగులని ఈ సందర్భంగా ఆయన విమర్శించారు. జనసేన నాయకులు ప్రశాంత్ మాట్లాడుతూ జోసెఫ్ రావణ్ అనే వ్యక్తి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పైన, హిందూ దేవాలయాలపైన అనుచిత వ్యాఖ్యలు చేయడం సభ్య సమాజం ఆయన విడిచిపెట్టదు అని అన్నారు. ఆయన ఏమీ అభివృద్ధి చేయడం లేదని, ఈ వ్యాఖ్యలు చేసి అలజడి సృష్టిస్తున్నారా అని ప్రశ్నించారు. ఇలాంటి వ్యాఖ్యలు చేసిన ఎవరైనా వేరే విధంగా బుద్ధి చెప్తామని హెచ్చరించారు. మనం చాలా మట్టుకు చూస్తున్నాం యూట్యూబ్లో జోసెఫ్ రావణ్ పవన్ కళ్యాణ్ మీద అనుచిత వ్యాఖ్యలు చాలా ఎక్కువగా చేస్తున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి పనితీరుని భరించలేకో, ఆయన అభివృద్ధి చేస్తుంది ఆయన చెవినికుండా ఆపడానికో ఒక దళిత వాళ్ళని వాడుకుంటున్నారు ప్రభుత్వం. ఈరోజు దళిత వాళ్ళు ఎంతమంది ఉన్నా అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు వెంట నడవడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు దళిత వాళ్ళకి మంచి మంచి పదవులు ఇచ్చారు, మంచి మంచి పొజిషన్లో పెట్టారు. ఈరోజు ఒక దళిత నాయకుడే ఈరోజు మాల్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నారు. అలాగే ఎంతోమంది, నేను ఒక దళితుడిని కష్టపడ్డాం, ఈరోజు పవన్ కళ్యాణ్ గారు పార్టీ చేశారు. నిజంగా రావణ్ నీకు అడుగుతున్నా, ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న పనితీరు నీకు కనిపించలేదా అని అడుగుతున్నా. ఏం చూస్తున్నావు నువ్వు? ఎవరి దగ్గర అమ్ముడిపోయావు? ఎంత డబ్బులు తీసుకున్నావు? మాకు తెలియదు అనుకుంటున్నావా? మేము బట్టబయలు చేయలేము అనుకుంటున్నావా? నీ గురించి మేము తలుసుకుంటే ఒక్కరోజు చాలు. నీలాంటి వాళ్ళు ఎంతోమందిని ఎదిరించుకుంచి ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి మేము ఉప ముఖ్యమంత్రి చేసాం. నిజంగా ఒక దళితుడిగా చెప్తున్నా, నీలాంటి వాడికి మా పవన్ కళ్యాణ్ ఒకటే చెప్పారు, చెప్పుతో కొడతాం నీకు. ఎక్కడ కనిపించినా చెప్పుతో. ఒక దళితుడిగా చెప్తున్నా, ఒక చెప్పుతో కొడుతున్నా. ఈరోజు రాష్ట్రం ఎంత అభివృద్ధికి వెళ్తుందంటే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు వాళ్ళిద్దరూ కూడా గౌరవంగా రాష్ట్ర ప్రజలు ఎంతో వెనకబడిపోయారు గత ప్రభుత్వం చేసిన తప్పుల వల్ల అని ముందుకు తీసుకెళ్తుంటే ఇలాంటి ఆటంకాలు పెడతావా నువ్వా? నీది పవన్ కళ్యాణ్ గారికి అయినంత స్థాయి నీదా? దయచేసి జోసెఫ్ రావణ్ ఇదే ఫైనల్గా చెప్తున్నావు, నువ్వు ఎక్కడ కనిపించినా కూడా ప్రతి ఒక్కరు ఆల్రెడీ నేను ఎదుగుతున్నారు. నువ్వు కనిపిస్తే చెప్పుతా కాదు, ఒంటి మీద గుడ్డ లేకుండా కొట్టడం కన్ఫర్మ్. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి అన్నోళ్ళు ఎంతోమంది మట్టి కొడిపోయారు. ఈరోజు కూడా అదే జరుగుద్ది. దయచేసి ఇలాంటి వ్యాఖ్యలు ఎవరు చేసినా కూడా జనసేన నాయకులు అందరూ కూడా తీవ్రంగా ఖండిస్తూ, తీవ్రంగా వ్యతిరేకిస్తూ ముందుకు వెళ్తామని సభాముఖం తెలియజేస్తున్నాం. నా పేరు ప్రశాంత్ పోరెడ్డి, జనసేన పార్టీ పాల్గొన్న నియోజకవర్గం. ఈరోజు జోసెఫ్ రావణ్ అనే వ్యక్తి ఒక రావణుడిలా, ఒక రాక్షసుడిలా ఈ రాష్ట్రంలో తయారయ్యాడు. ఎందుకంటే మా ఆరాధ్య దైవం డిప్యూటీ సీఎం శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి మీద ఆయన చేసిన నోటు తిప్పల వ్యాఖ్యలు సభ్య సమాజం ఆయన్ని విడిచిపెట్టదు. ఎందుకంటే ఆయన కుటుంబాన్నే కాకుండా హిందూ దేవాలయాలపైన, హిందూ దేవులపైన కూడా చాలా అసభ్యకరంగా మాట్లాడడం సభ్య సమాజం అటువంటి వ్యక్తిని ఎప్పటికి కూడా క్షమించదు. ఈరోజు గౌరవ మా డిప్యూటీ సీఎం గారు ఏం అభివృద్ధి చేయలేదని మీరు ఈ విధంగా ఈ రాష్ట్రంలో అలజడులు సృష్టిస్తున్నారు. ఒక అడవి తెలబాటు ప్రకారంగా గిరిజన ప్రాంతాల్లో రోడ్లు కానీ మౌలిక సదుపాయాలు కానీ చేసినందుకు నువ్వు తిడుతున్నావా? లేదంటే ఉపాధి హామీ పనులు రాష్ట్ర ప్రజలందరికీ కూడా పని కల్పించడని నువ్వు ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని తిడుతున్నావా? లేదంటే రాష్ట్రంలో ఎటువంటి అన్యాయాలు జరిగినా, హిందూ దేవాలయాలపై దాడులు జరిగినా ఓన్లీ డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారే స్పందిస్తున్నారని చెప్పి ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని తిట్టడానికి పూనుకున్నామని మేము అడుగుతున్నాం. ఈరోజే రావణ్ మీద స్థానిక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఏమైనా సరే పవన్ కళ్యాణ్ గారి మీద ఇంకొకరు ఎవరైనా సరే ఏమైనా దాడి చేసే మాటలు మాట్లాడినా సరే, ఇంకో విధంగా మాట్లాడినా సరే వాళ్ళందరికీ కూడా ప్రకాష్ రాజ్తో సహా చెప్పుతో కొట్టినట్టు కొడతామని కూడా ఈ వీడియో ప్రకారంగా తెలియజేస్తాం.